అనంతపురం మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం సిఐటియు మరియు అదేవిధంగా సిఐటియు అనుబంధంగా ఉన్నటువంటి ఏపీ ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘం ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల పర్మనెంట్ అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కోవిడ్ మలేరియా గార్బేజ్ అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో దశాబ్దాల తరబడి ఈరోజు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ సమస్యలన్నిటికీ సంబంధించి గత సంవత్సరం డిసెంబరు 16వ తారీఖు నుండి ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అధికారులు అందరూ కూడా మా యొక్క కార్మిక సంఘాలను పిలిపించి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్త సమ్మె అయినా కానీ మాకు కొద్దిగా వెసులుబాటు కల్పించాలని ఆ రోజు మనం అడగడం జరిగింది. అయితే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా ఆ యొక్క సమ్మె సందర్భంగా మాకు ఈ యొక్క పాలకవర్గం చర్చల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కోవిడ్ మలేరియా గార్బేజ్ కార్మికులకి ప్రధానంగా ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. ఆ 12,000 అదనంగా 3,000 పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈరోజు రెగ్యులర్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా ఆనాడికి రెండు సంవత్సరాలకు సంబంధించి సిలిండర్లు బకాయి ఉంటే అవన్నీ కూడా ఇప్పించడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇప్పుడు సిలిండర్లు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా పనిముట్లకు సంబంధించి కూడా గత సంవత్సరం నుంచి మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తున్నాం. అదే సందర్భం మేము పోరాటం చేస్తూనే ఈరోజు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఈరోజు సోషల్ మీడియా ఈరోజు పనిముట్లకు సంబంధించి ప్రచారం చేయడం జరిగింది. ఏమని ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా 1,60,00,000 సంబంధించి 1,16,00,000 సంబంధించి కూడా ఈ పనిముట్లు అన్ని కూడా వాడారు కదా ఇప్పటివరకు ఏమైనా అని చెప్పి ఆనాడు సోషల్ మీడియా వాటితో పాటు మీ ఆందోళన పోరాట సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులు కానీ పాలకవర్గం కానీ ఏమాత్రం కూడా ఈరోజు ఆ డబ్బులకు సంబంధించినటువంటి ఆ పనిముట్ల డబ్బులకు సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా ఈరోజు మాకు లెక్కలు చూపించిన పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. అదే విధంగా ఈరోజు అనేక సమస్యలతో కేవలం పనిముట్లు రోడ్డు మీద ఊడ్చేటువంటి పరగలు కూడా ఈనాటి వరకు కూడా ఈరోజు ఇవ్వలేదంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు పాలకవర్గం ఉందని అదేవిధంగా అధికారులు ఉన్నారని ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మొన్నటికి మొన్న మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడం ద్వారా అలిగేషన్ చేయడం ద్వారా ఈరోజు పరగలు దిమ్మని అడిగితే ఈరోజు 1/2 టన్ను తెస్తామని చెప్పి కొన్ని పరకలు తెప్పించి ఈ రోజు వాళ్ళకి పరకలు డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఎన్ని పరకలు వచ్చినాయమ్మా 3 పరకల 30 పుల్లలు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఆ 3 పుల్లలో ఆకంతా జూరేసి ఆ యొక్క సరైన పరకగా కట్టుకుంటే ఒక్క పరక తయారవుతుంది. ఒక్క పరకతో ఈ రోజు 10 సంవత్సరాల పాటు పరకలు ఇవ్వకోకుండా ఈ రోజు మెనూ పద్ధతిలో ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ మెనూ పద్ధతిలో ఇవ్వకోకుండా అడిగినప్పుడల్లా ఈరోజు దాహం అయినప్పుడల్లా ఎట్లయితే గుక్కే నీళ్లు పోసి దాహం తీస్తారో అదే పద్ధతిలో పనిముట్లకు సంబంధించి కూడా ఈ రోజు ఇవ్వకోకుండా ఈ రోజు సతాయించే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే కూడా ఈ సమస్యలు పరిష్కరించాలని అడుగుతూ ఉన్నాం. ఏదేమైనా కూడా ఈ నగరపాలక సంబంధించిన కమిషనర్ ఐఏఎస్ అధికారిగా రావడం జరిగింది. దాదాపు 7 నెలలుగా మా సమస్యలు ఏంటిపైన మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి ఈరోజు సార్ని అడుగుతూ ఉన్నాం. అయ్యగారు ఏమంటున్నారంటే మేము వెంటనే కూడా నేను ఛార్జ్ తీసుకున్న 10 రోజులు నాకు గడువు ఏంటని చెప్పడం జరిగింది. కానీ 7 నెలలు అవుతూ ఉన్నా ఇలా అనేక సాకులతో ఈరోజు జాయింట్ మీటింగ్ కానీ కార్మిక సమస్యలు చర్చించడానికి కూడా ఏమాత్రం కూడా సమయం దొరకలేదని సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కానీ మొన్నటికి మొన్న ఈరోజు వెంటనే కూడా మేము సమస్యలు పరిష్కారం చేయడానికి మేమందరం కూడా కూర్చోబెడతాం, మాట్లాడతాం, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేటికి కూడా పరిష్కారం చేయనందువల్లే ఈరోజు ధర్నా కార్యక్రమం ఈరోజు పిలిపివ్వడం జరిగింది. కానీ ఇప్పటికైనా కమిషనర్ గారు పాలకవర్గం అందరూ కూడా మా సమస్యలు పరిష్కారం చేయడానికి పిలిపిస్తారా? లేని పక్షంలో మేము దశలవారీ ఆందోళన పోరాటాలు పూనుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా కమిషనర్ గారు ఐఏఎస్ గా ఉన్నటువంటి కమిషనర్ గారు వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మేము దశలవారీ ఆందోళన పోరాటాల్లో భాగంగా మా పోరాటాలు పూనుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.